హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై దావీదు రాసిన 34వ కీర్తన. సిస్టర్, వై ఆర్ లుకింగ్ ఎట్ మీ? బైబిల్ ఓపెన్ చేయండి. దావీదు రాసిన 34వ సంకీర్తన 10వ వచనం చదవండి. దావీదు రాసిన 34వ సంకీర్తన 10వ వచనం. వెరీ గుడ్. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్య అంశము కరువులో పోషణ. కరువులో పోషణ. కరువులో పోషణ. కరువు అంటే ఏంటి? కరువులో పోషించబడ్డము ఏంటి అనేది ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. కరువు అంటే ఏదో తిండి లేక తిప్పలు లేకనా అని మనం అనుకుంటాం కదా. కరువులో చాలా ఉన్నాయి. ప్రతిదీ కరువే. మనం అప్పుడప్పుడు వాడుక భాషలు అంటాం, ఎంత కరువుతో ఉన్నారో వాడికి పెళ్లి చేయడం అంటాం. ఏమంటాం? ఎంత కరువుతో ఉన్నారో వాడికి పెళ్లి చేయడం, ఎంత కరువుతో ఉన్నారో వాడికి ఏమైనా ఉద్యోగాన్ని చూడండి. ఇలా కరువు గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. వాడుక భాషలో కూడా కరువు అనేది మన జీవితాల్లో ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? బలహీనపరుస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనల్ని హీన స్థితిలోనికి తీసుకెళ్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై. ఈ భూమి ఎంత కరువుతో నింపబడిననో నా దేవుడు నన్ను పోషించగలడు. ఎంతమందికి విశ్వాసం? ఎంతమందికి ఈ విశ్వాసం? ఈ భూమి అంతా కరువు వచ్చినా, ఈ భూమి అంతా నశించిపోతున్నా నా దేవుడు నాకు ఏ కొదువ చేయడు అని ఎంతమంది విశ్వసిస్తా ఉన్నారు? చెప్పండి. అందరూ విశ్వసిస్తున్నారా? అందరు దొంగలే. సమస్య వచ్చేసరికి బే అంటారు. అంతేనా? ఇప్పుడు షేర్ ఎత్తామంటే మందిరంలో 2 ఎత్తుతారు, ఎత్తుతారు 2. సమస్య వచ్చేసరికి ఏమైపోతారు? బే అంటారు. మరి దేవాదేవుడు ఎందుకు ఈ పునరుత్థాన పండుగ దినమందు కరువులో పోషణ అనే అంశాన్ని నాతో మాట్లాడిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడాలని దేవాది దేవుడు ఆశపడుతూనే ఉన్నాడు. బైబిల్లో చాలా కరువులు వచ్చాయమ్మా, చాలా కరువులు వచ్చాయి. చాలా కరువుల్లో దేవుడు చాలా మందిని పోషించాడు. ఈరోజు మనల్ని ఎందుకు పోషించాడు? మనల్ని ఎందుకు ఆయన పోషణలోకి తీసుకొని రాడని అనుకుంటున్నారు? మనల్ని ఎందుకు దేవుడు బలపరచాలనుకుంటున్నాడు? మనల్ని ఎందుకు దేవుడు ప్రపంచమంతా చీకటి ఉన్న మన జీవితాల్లో ఆయన వెలుగును ఇవ్వడు అని ఎందుకు అనుకుంటున్నారు? ఒకసారి మీ హృదయాలు మీరే పరిశీలన చేసుకోవాలి. గర్భం రాకుంటే కరువు, ఆశీర్వదించకుంటే కరువు, అనారోగ్యంతో ఉంటే కరువు. ఎన్ని కరువులో తెలుసా? ఎన్ని కరువులో నుంచి కూడా ఆయన మనల్ని పోషించగలంటే, ఆశీర్వదించగలడు, దీవించగలడు, మహిమకరంగా మార్చగలడు. మేలుకై సమస్తమును జరిగించేవాడు ఆయనే. ఈరోజు నీ ఆత్మీయ జీవితము రాబోయే రోజుల్లో ఎలాంటి కరువులు నీ జీవితంలో వచ్చినా నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలనే దేవుడు ఈ పునరుత్థాన దినమందు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏం రాబోతా ఉన్నాయమ్మా? భయంకరమైన కరువులు రాబోతా ఉన్నాయే. ఆ కరువుల్లో కూడా దేవుడు మనల్ని పోషించును గాక, మనల్ని నిలబెట్టును గాక. ప్రపంచమంతా ఆకలితో ఉన్న దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చును గాక. మరి బైబిల్లో అనేక మంది కరువుల్లో ఉన్నారు కనుక ఒక్కొక్కరిని దేవుడు ఎలా లేవనెత్తాడు, ఒక్కొక్కరిని దేవుడు ఎలా పోషించాడు అనేది మనం తెలుసుకోగలిగితే మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా వాటిని ఆదర్శంగా తీసుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. ఈరోజు ఒక 7 అంశాలు నేను చెప్తాను. ఈ 7 అంశాల్లో మీరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని మీరే తెలుసుకొని సరి చేసుకొని దేవుని వైపు చూడడానికి మీరు ప్రయాస పడండి. మొట్టమొదటిగా 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం.
అంతటా యెహోవా వాక్కు ఆ, అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆ, నీవు ఆ. సీదోను పట్టణ సంబంధమైన ఆ, సారేపాతు అను ఊరికి పోయి అచట ఉండుము. ఆ. నిన్ను పోషించుటకు అతడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఉమ్, అందుకతడు లేచి సారేపాతుకు పోయి ఆ. పట్టణపు గవిని యొద్దకు రాగా ఆ. ఒక విధవరాలు అచట కట్టెలు ఏరుచుండుట చూచి ఆ. ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆ. ఆమె నీళ్లు తేబోచుండగా ఆ. అతడు ఆమెను మరలా మరలా పిలిచి పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. ఆ, అందుకనే అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పట్టిన పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చుతని చెప్పాను. హల్లెలూయా. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. చాలా హల్లెలూయా. ఈ లోకంలో యథార్థవంతులు ఎక్కడున్నా యెహోవా కనుదృష్టి వారిపైన నిత్యము ఉండును. అది స్త్రీలు కానీ పురుషులు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా పర్వాలేదు. కానీ యథార్థమైన జీవితాన్ని జీవించాలి, యథార్థమైన బ్రతుకులు బ్రతకాలి. మోసపూరితమైన జీవితము, మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన బ్రతుకులు మన జీవితంలో ఉంటే మనం సమృద్ధిలో కూడా కరువు ధరించుకుంటాం. ఎట్లా? సమృద్ధిలో కూడా మన జీవితాల్లో ఏముంటాయి తెలుసా? కరువులే ఉంటాయి. ఈరోజు నా యథార్థాన్ని ఎవరు చూడట్లేదు, నా కష్టాన్ని ఎవరు చూడట్లేదు. నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నాను, దేవుని కొరకు కష్టపడుతున్నాను, అయినను నా జీవితంలో ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు అనుకోవద్దు. యథార్థవంతుల జీవితాల్లో ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఆయన యథార్థవంతులను చూస్తూనే ఉంటుంది. ఒక విధవరాలు తన కుమారుడు ఇద్దరు చనిపోబోతున్నారు. దేని ద్వారా చనిపోబోతున్నారట? దేని ద్వారా? కరువు వచ్చి ఆకలి. కరువు ద్వారా చచ్చిపోవడం అంటే ఏంటి? ఆకలి మంటలు. అమ్మా ఆకలి బల చెడ్డదమ్మా, అది నాకు బాగా తెలుసు. షుగర్ పేషెంట్ ఇంకా ఎక్కువ ఆకలి. ఒకసారి భయం వేస్తుంది తెలుసా? యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు దేవా భారతదేశాన్ని చాలా సుఖంగా క్షేమంగా పెట్టావు నాయన, పొరపాటున మా తల్లిదండ్రులు నివసించే నంద్యాలపట్నం మీద ఒక బాంబు పడి ఆఖరికి మెడికల్ స్టోర్లో కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే షుగర్ పేషెంట్ ఎలా బతుకుతారు? ఇరాన్లో బాంబులు వేస్తూ ఉన్నావు. ఎంతమంది, నా బాధ నాది, షుగర్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి మెడిసిన్స్ దొరక్క ఎంతమంది ఆకలి కేకలతో పడుతున్నారో, ఎంతమంది సోయ తప్పిపోతున్నారో, ఎంతమంది చచ్చిపోతున్నారో. అబ్బో ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి నాకు. ఆకలి బలి చెడ్డది. అది ఎంత హీన స్థితికైనా మనల్ని తీసుకెళ్తుంది, ఎంత ఉన్నత స్థితికైనా మనల్ని తీసుకెళ్తుంది. రేపు ఆకలి మంటలతో మేము చచ్చిపోబోతా ఉన్నామయ్యా. భయంకరమైన కరువు ఈ ప్రపంచాన్ని, మన ఇజ్రాయెల్ రాజ్యాన్ని చుట్టేసింది, ఇక మేము మరణించబోతా ఉన్నాము అని ఒక విధవరాలు ఎవరితో అంటా ఉందమ్మా? ఎవరితో అంటా ఉంది? ఆయన సేవకుడని ఆమెకు తెలియదు, ఆయనకి ఎవరో తెలియదు, ఆయన మాట్లాడాడు, ఆయనకి జవాబు ఇస్తా. ఈరోజు నువ్వు యథార్థవంతంగా జీవించడానికి ఇష్టపడు, యథార్థంగా మాట్లాడు, యథార్థంగా ప్రవర్తించు, యథార్థంగా నడుచుకో, యథార్థంగా ముందుకెళ్ళు. నిన్ను దేవుడు చూస్తాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో నడుస్తాడు. నీ నీతి పక్కన చూడాల్సిన అవసరం లేదు, నీ నీతి ఎవడో నిన్ను చూసి పొగడాల్సిన అవసరం లేదు. అబ్బా ఇంత పరిచయం చేస్తున్నాను, ఎవడు పొగడట్లేదని నువ్వు బాధపడదు. చూచువాడు ఆయన, చూసేవాడు ఆయన, దీవించేవాడు ఆయన, సమృద్ధినిచ్చేవాడు ఆయన. ఆ విధవరాలు పైన ఎవరు కనిపిస్తుందంట? ఈరోజు నీ పైన ఉందని నమ్ముతున్నావా? నా దేవుడి కనుదృష్టి నా పైన ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారో? అది కరువులో కానీ, సమృద్ధిలో కానీ, దుఃఖంలో కానీ, బాధలో కానీ, వ్యధలో కానీ, ఎందులో అయినా సరే నా దేవుడి యొక్క కనుదృష్టి నా పైన ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి మీ హృదయాలు మీరే
పరిశీలన చేసుకోండి. నమ్మితే సరిపోతుందా? విశ్వాసం ఉంటే సరిపోతుందా? ఏం కావాలి? క్రియలతో కూడిన, ఏదో కొత్త చెప్పాము చెప్పు నాకు ఇంపల్లా. విశ్వాసంతో కూడిన క్రియలతో కూడిన విశ్వాసం. ఆ విధవరాలకి నీతిగా జీవించడం మాత్రమే తెలుసు. బైబిల్లో ఒక వ్యక్తి కొత్త నిబంధనలో నీతిగా జీవించాడు. ఎవరైనా కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు చెప్పండి. నీతిమంతుడిగా జీవించాడు. ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నీ ప్రార్థన వినపడింది, అందుకే దేవుడు నేను దర్శిస్తా ఉన్నాడు. నీ ఎదుగు ఒక వ్యక్తి నేను పంపబోతా ఉన్నాను. గుడ్. ఎవరో చెప్పింది కోకో అన్నారు. ఎవరో ముందు నీకంటే ఎవరు ముందు కోకో అన్నారు. ఇద్దరు అవునులే, ఇద్దరు ఎక్కడున్నా సరి సమానంగా సమాధానం చెప్తారు. సంతోషం. కొన్నేళ్ళు ప్రార్థన దేవుడు చూశాడు. కొన్నేళ్ళు కేవలం ప్రార్థించడమే తెలుసు. కొన్నేళ్ళకి యథార్థంగా జీవించడం తెలుసు, నీతిమంతులుగా జీవించడం తెలుసు. కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబును దయచేసి, నాయన నువ్వు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నావు, అది నీ ఆత్మజీవితానికి మంచిది కాదు. ఇదిగో నీ దగ్గరికి పంపించబోతున్నావు ఒక వ్యక్తిని. ఆయన నీకు సరైన మార్గాన్ని అందిస్తాడు, ఆయన నీకు సరైన బోధన అందిస్తాడు. నీ కుటుంబంలో అనేకులను ఆయన ఘనమైన నామాన్ని నీకు ప్రచురించబోతున్నాడని చెప్పేసి పేతుర్ని పంపించాడు. ఇదో నీ యథార్థాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడతాడు. తగిన సమయం ముందు ఆయన బలిష్టమైన చేతి కింద మనం తగిన సమయం ముందు ఆయన మన ఓపిక కలిగి ఉంటే ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. మనకేమంత ఓపికలు లేవు, మనకేమంత ఓపికలు లేవు. ఈరోజు అనుకుంటే ఈరోజు బిర్యానీ, ఈరోజు అనుకుంటే ఈరోజు బిర్యానీ తినొచ్చు. బిర్యానీ అంతా ఈజీగా ఆశీర్వాదాలు రావే. ఈరోజు మనం బిర్యానీ అనుకుంటే తింటాం, ఈరోజు కొత్త బట్టలు కావాలంటే కొనుక్కుంటాం. అవి ఆశీర్వాదాలు కావు. ఆశీర్వాదం అంటే దేవుడు నీ వైపు చూస్తూ తన ఆత్మను నీకు అందించి తన ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయటమే నిజమైన ఆశీర్వాదం. ఆమెకు కనీసం ఈ కరువులో దేవుడు నన్ను చూస్తాడని కానీ, దేవుడు నన్ను పోషించబోతున్నాడని కానీ, దేవుడు తనను పోషిస్తూ తన ద్వారా ఇంకొక సేవకుల్ని పోషిస్తాడన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. ఈరోజు నీవు పోషించబడతావు, నీ ద్వారా సేవకులను పోషిస్తావు అన్న సంగతి కనీసం నీకు తెలుసా? నాకే దిక్కు లేదు, ఇంకా మా సంఘాన్ని ఏం పోషించేది? నాకే దిక్కు లేదు, మా సేవకుని ఏం పోషించేది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వే పోషించేది. ఎవరమ్మా పోషించేది? నువ్వే. నా దగ్గర ఏం లేదండి పోషించడానికి అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు యథార్థంగా జీవించడం మొదలుపెట్టి, ఈరోజు మొదలుకొని యథార్థంగా మాట్లాడడం మొదలుపెట్టు, యథార్థంగా ఉండడం మొదలుపెట్టు. నువ్వు దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండడానికి ప్రయాసపడు. చాలా మంది మనుషులకు నమ్మకంగా ఉండడానికి, మనుషులు ఎదుట వారి యొక్క ఫలాలు కనపరచడానికి ప్రయాసపడుతుంటారు. వ్యర్థం అది, అదంతా వ్యర్థమే. నీ ఫలం ఎవరు చూడాలి? నీ కష్టం ఎవరు చూడాలి? నీ దుఃఖం ఎవరు చూడాలి? నీ వేదన ఎవరు చూడాలి? నీ ప్రయాస ఎవరు చూడాలి? దేవుడు మాత్రమే చూడాలి. భయంకరమైన కరువు, అలాంటి కరువు అంట మనుషులు చంపుకునేంత కరువు ఆ కాలంలో దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా దేవుడే ఇచ్చాడు, వ్యతిరేకంగా దేవుడే ఇచ్చాడు. కానీ ఆ కరువులో కూడా యథార్థవంతులు ఖాళీ కడుపుతో ఉండరు. మీకు తెలుసు లేదో, ఫస్ట్ కరోనాలో నేను సంపాదించినట్టు నేను నా జీవితంలో ఎప్పుడూ సంపాదించాను. కరోనాలో సంపాదించడం ఏంది? మేము బయటికి రాదు, నేను బయటే ఉన్నా, నేను బయటే తిరిగా, బయటే ఉన్న సమృద్ధి కరోనా పోయిస్తాడు. అప్పుడు అనిపించింది, ఆహా, యుద్ధం మధ్యలో పెట్టినా యుద్ధం మధ్యలో కూడా నాకు ఆహారాన్ని పంపించే దేవుడు అనిపించింది నాకు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పోషిస్తాడు. నా ఇంట్లో ఇంతే ఉంది, ఏముందంట? నా ఇంట్లో ఇంతే ఉంది. ఒకసారి సేవకులు వస్తున్నా, లేదంటే ఎవరు బంధువులు వస్తున్నా, మన దరిద్రం ఏంటంటే లేక అంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన ఆర్థిక స్తోమతను బట్టి లేక యాట మాంసం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాము?
యాట మాంసం, పొట్టెల మాంసం తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న నుంచి దేవుడా ఎవరు రాకూడదు, దేవుడా ఎవరు రాకూడదు, దేవుడా ఎవరు రాకూడదు అని బాగా మంచి రుచికరంగా మసాలాలు దట్టించి గసగసాలు వేసి చాలా మంచిగా రుచికరంగా చేసి మొగుమలు ఆడుతా వచ్చే మనసులో అబ్బా ఒక మంచి పట్టుబట్టల శైలిలో దిగుతారు. ఏమిరా ధాన్యాలు ఏం చేస్తున్నావు? దిగినారా వీడు, అబ్బా సగం దీక్ష భాయ, సగం దీక్ష భాయ మనసు అన్న రా అన్న ఏ సైగ చేస్తారు. వారికి ఏమన్నది సైలెంట్గా ఉండిపోయి నాలాంటి వాసన చూసి పసి పెడతాడు. ఏందిరా ఏట మాంసం వాసన వస్తుంది అవన్నా ఇంతే. పావు కేజీ తెచ్చుకున్నాను. ఎంత నేను అడిగానా? పావు కేజీ తెచ్చుకున్నాను. పావు కేజీ తెచ్చుకున్నావన్నా, నువ్వు వచ్చినావుగా తగలబెట్టుకోవాల్సింది, ఏం చేయాలా? అంతేనా? అంతే. ఇది నా జీవితంలో చూశాను. నేను ఒకరి ఇంటికి వెళ్తా ఉంటే నేను వస్తున్నాను దాచిపెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. నాకు లేకనా ఈయనను పిలిస్తే బాధ, పిలవద్దండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. నాకు లేకనా ఎదురాలు యథార్థంగా మాట్లాడుతుందండి. ఏమో దగ్గర కొంచెమే ఉందయా, కొంచెమే నేను తింటాను, నాకు నా కొడుకున్నాడు, అతన్ని పెడితే మా దగ్గర ఏమీ లేదు. ఇంతటి యథార్థత మన జీవితాల్లో ఉన్నాయా? నాకు ఇచ్చిన దేవుడు ఎందుకు నన్ను ఇంత సమృద్ధిగా ఉంచాడంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టకుండా తినిపించకుండా పంపడం నాకు నేర్పిలే మా నాన్న, మా అమ్మ, ఆయన పెద్ద ఆయన. నిజంగా యథార్థవంతులు ఎక్కడున్నా దేవుడు పోషిస్తాడు. ఈరోజు నీ చుట్టూ కరువుండిపోయింది, నీ చుట్టూ కరువుండిపోయింది. కరువులో కూడా దేవుని పోషించగలడు. ఆ కరువులో కూడా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. ఆలోచించండి, ఎంతమంది ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఒక యథార్థవంతురాలమైతే, ఈరోజు నువ్వు యథార్థవంతులమైతే ఎలాంటి కరువులను నువ్వు పోషించబడతావు. నీతో పాటు సేవకులు, సంఘం కూడా పోషించబడతారు. ఈరోజు ఎంతమంది సేవకులను పోషించాలని మా బాధ్యత అని ఎంతమంది అనుకుంటారు? ఆ పాస్టర్ దేవుంది లేదు, బాగా బండి తిప్పి 2 కిరాయిలు కొడతాడు, అయిపోయింది, సంపాదించుకుంటాడు, ఆయనకు పెట్టాలా, ఏమవసరం ఉంది అని ఎంతమంది అనుకుంటారు? ఆలోచించండి. సేవకుని పోషించాల్సింది ఎవరు? మీరే. మీరు పోషిస్తే మేము పోషించబడతాం, మీరు పోషిస్తేనే మేము ఉంటాం. ఈరోజు యథార్థత ఉంటే కరువులో కూడా తనను తాను పోషించుకుంటూ సేవకుని కూడా పోషించగలిగే శక్తి దేవుడికి అందించగలడు. నిజం. నేను చాలా దుఃఖంలో, కొన్నిసార్లు చాలా దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు గుప్పలు విప్పింటాడు. మళ్ళీ నవ్వుస్తుంది నాకు. అంటే ఆయనకు నాకు నవ్వుకుంటాం. నన్ను చూసినావు కదా, నా దుఃఖం తెలుసుకున్నావు కదా, నన్ను పంపించావు కదా అని అనుకుంటాను. ఈరోజు నువ్వు కరువులో నువ్వు పోషించబడుతూ అనేకులను పోషించే వ్యక్తులుగా దేవుడిని పెట్టాలంటే నువ్వే ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలాంటి బ్రతుకుని కలిగి ఉండాలి. సేవకుడు అడుగుతానే, అయ్యా నా దగ్గర ఏం లేవు, మా అమ్మ మీద వచ్చు, మా నాయన మీద వచ్చు, నా ఇంట్లో ఏమీ లేదయ్యా. ఇదేనా? ఇదే నీ ఆత్మీయ జీవితం, ఇదే నీ ఆత్మీయ బ్రతుకు. అందుకు వాళ్ళు పోషించబడరు. ఎలాంటి వాళ్ళు పోషించబడతారు? లేవిలో దేవునికి ఇచ్చివారు మాత్రమే పోషించబడతారు. కొంతమంది యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటూ యథార్థమైన బ్రతుకులు కలిగి ఉంటారని ఒకసారి మిమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉంది, ప్రపంచమంతా మునిగిపోని సునామీ వచ్చి నువ్వు మునిగిపోతున్నా కూడా దేవుని కోసం ఒక పడవను పంపిస్తాడు. ఆ పడవలో నువ్వెక్కి నాలాంటి చాలా మంది సేవకులు ఏం చేస్తావు? లాగుతారు. కొంతమంది ఉంటారు డబ్బులు దాచిపెట్టుకుంటారు. అదేంటి రోగం, మాయిదారు రోగమో మాయిదారు వ్యాధి అంటారు. డబ్బులు దాచిపెట్టుకుంటారు. భార్య తెలియకుండా భర్త దాచిపెట్టుకుంటాడు, భర్తకు తెలియకుండా భార్య దాచిపెట్టుకుంటాడు. ఇద్దరు బాగుంటారు, మధ్యలో నాలాంటాడు ఒకడు ఉంటాడు. నాలాంటాడు, అన్నయ్య డబ్బులు లేవు, అయ్యా అన్నయ్య డబ్బులు లేవు, అన్నా డబ్బులు లేవు, ఇన్నా డబ్బులు లేవు, అయ్యో బాబు లేవనే
నేనేదో దారి తెలిసి దయ తెలిసి నేను పంపిస్తాను. భర్తకు తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, మధ్యలో పోతి వచ్చి మధ్య నాలాంటోడు ఇదైపోతాడు. యథార్థత ఉండాలి. యథార్థత కలిగిన జీవితాలు చాలా చూస్తుంటాం మేము సేవకులము, చాలా ఆత్మీయులు చూస్తూ ఉంటాం. ఈరోజు ఆత్మీయ జీవితాలు అంత దౌర్భాగ్యంగా ఉండకూడదండి. కరువులో నా దేవుడు పోషించగలడని ఎందుకు మీకు ఉండదు? ఈరోజు ఎంతమంది మొదటి అప్పము క్రీస్తుకి ఇస్తున్నారు, సేవకుడికి ఇస్తున్నారు? ఆలోచించండి. నువ్వు మొదటి అప్పం ఇస్తే నువ్వు కరువులో పోషించబడతావు. నువ్వు మొదటి అప్పం ఇస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నిన్ను పోషించగలడు. సేవకులకు ఇదే వచ్చింది, ఈ డబ్బు వాళ్ళే కొట్టుకుంటారు, మాకు ఇవ్వాలా. మేము చెప్పట్లే మాకు ఇవ్వాలని. ఎవరు చెప్తున్నారు? ఇవ్వాలని ఆయన చెప్తున్నాడు. అసలు గత వారం డేట్లు లేవు, అలాగే గత వారం ఎలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను నిజంగా చెప్తా ఉన్నాను. ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను. 8,000 ఏం కట్టాలి? నా భాగం 8,000 చర్చి రేటు కట్టాలి. నిజంగా వారంలో ఉన్న పరిస్థితులు నిజంగా సంపాదించలేదు. నాకే భయంకరమైన కరువు. మా తమ్ముడు ఫోన్ చేయడము, అక్కడికి వెళ్ళడము. ఈ నెల నేను రూపాయి వేసి కట్టలేదు, మొత్తం మా తమ్ముడే కట్టాడు. 8,000 మా తమ్ముడు కట్టాడు. వాడి కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. 8,000కి 16,000 ఇవ్వాలి. అంటే ఎలాంటి కరువులో కూడా దేవుడు మనల్ని ఆపడండి. దేవుడు మనల్ని ఆపడు. ఈ కొన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్న అనుభవాలు ఏంటంటే, ఎంత అంటే లాస్ట్ బాల్ పడే వరకు విన్ ఎవరిది అనేది డిసైడ్ చేయలేదు. ఈ మధ్య అదే నేర్చుకున్నా. లాస్ట్ వరకు రేపు 2 గంటలు ఇక్కడ ఈరోజు దాకా కూడా ప్రార్థన. నువ్వు చేయగలవు. నీ జీవితంలో ఎలాంటి కరువు ఉన్న దేవుడిని పోషించాడు. ఎప్పుడు పోషిస్తాడు? ఈరోజు మొట్టమొదటిగా యథార్థవంతులుగా ఎంతమంది ఉంటున్నారు? నీ కుటుంబంలో యథార్థత ఉండాలి, నీ బ్రతుకులో యథార్థత ఉండాలి. ఈడే ఈ మాట మాట్లాడి ఆడ ఆ మాట మాట్లాడితే సచిన్ గొర్రె. యథార్థమైన హృదయం ఉండాలి, యథార్థమైన నడవడిక ఉండాలి, యథార్థమైన పలుకు ఉండాలి. యథార్థమైన మన పిలిచే పలుకులో ఏముండాలి తెలుసా? అబ్బా నా కొడుకు నా బంగారు, అబ్బా నా తమ్ముడు బంగారు, వెనక్కి ఎదుగుతానే వాడంత దౌర్భాగ్యుడు లేడంటే అయితే. ఈరోజు యథార్థమైన జీవితం, మనిషి ఉన్నా లేకున్నా మన మాట యథార్థంగా ఉండాలి. మనిషి ఉన్నా లేకున్నా మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఈరోజు క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప బలం ఏంటి తెలుసా? గొప్ప మహిమ ఏంటి తెలుసా? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా మొట్టమొదటిగా నిన్ను పోషిస్తాడో, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా నీవు ఇతరులను పోషించే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎంత ఆత్మీయ సత్యాన్ని దేవాది దేవుడు ఏలియా ఎదుట పెట్టాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కరువులో ఉన్న స్త్రీ 3.5 సంవత్సరం ఒక సేవకుని పోషించిందంటే ఎంత ధన్యురాలు కదా, ఎంత ధన్యత కదా. అది ఆమె ఆత్మీయ జీవితం వల్లే వచ్చింది, ఆమె ఆత్మీయ బ్రతుకు వల్లే వచ్చింది. మీరు పెట్టే ప్రతి ముద్ద వ్యర్థం కాదమ్మా. మీరు పెట్టే ప్రతి ముద్ద ఎందుకంటే ఏం చెప్పట్లే. క్రీస్తు అంటున్నాడు, చెప్పండి ఏమన్నాడు? క్రీస్తు ఏమన్నాడు? తన సేవకులకు కానీ ఎవరికైనా సరే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన ఆ ఫలము నీ నుంచి తొలగిపోదు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు మొట్టమొదటిగా దేన్ని కలిగి ఉండాలి? యథార్థవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎలాగా? ఈ వృద్ధ విధవరాల్లాగా. యథార్థవంతులు ఏమవుతారంట? అది అడుగు చదవండి, చదవాలి. యథార్థవంతులు నీతిమంతులే. నీతిమంతులు తల మీదకి ఏమొస్తుందంట? ఈ 2 నెలలు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆశీర్వాదాలు పెట్టుకోండి. సంచులు ఇంకా ఏం పెట్టుకోవాలా? సంచులు పెట్టుకోండి, బాగా నింపండి. ఆశీర్వాదం ధనం కాదు నాయన. ఆశీర్వాదం అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు యథార్థతను కలిగి ఉంటే నీ యథార్థత తొలగిపోతూ
నువ్వు యథార్థవంతులమైతే, నువ్వు కరోనా రాని, యుద్ధాలు జరగని, అసలు నువ్వు ప్రపంచంలో ఏదైనా జరగని, దేవుడు నిన్ను బాపట్ల ప్రాంతంలో ఒక సమస్య వచ్చింది. వాళ్ళకి గ్యాస్ అయిపోయింది. ఎందుకు ఇబ్బంది పడతారమ్మా, సిస్టర్ గారు మీరు కూడా రండి అని సిస్టర్ గారిని పిలిపించారు. ఇంకా మనకు ఊరు కాని ఊరు, అసలు మనకు తెలియదు, ఎవడు సహాయం చేసేవాడు కూడా లేడు, మన గ్యాస్ దొరకడం కష్టం, ఏం చేయాలో నాకు ఒక ఆలోచన. ఏం చేయాలి, ఇక్కడి నుంచి గ్యాస్ తీసుకెళ్తామా, ఎన్నో ఆలోచన. దేవుడు గొప్పడమ్మా, యథార్థవంతులు ఏం చేస్తాడు, తన కృపను చూపిస్తాడు. ఒక విశ్వాసి గ్యాస్ తెచ్చిచ్చిందంట. విశ్వాసం ఏం చేసింది, గ్యాస్ తెచ్చిచ్చింది. ఆ మాట వింటానే కడుపు నిండిపోయాడు. దేవా నువ్వు ఉన్నావు, ఎస్సయ్యా నువ్వు ఉన్నావు. తను నమ్మిన వారిని చెయ్యి విడిచిపెట్టి దేవుడు కానే కాదు. ఈరోజు ఎంతమంది ఈ విధవరాల్లాగా యథార్థతను కలిగి ఉంటున్నారు. కరువులో కూడా తాను పోషించబడుతూ ఇతరులను కూడా, ఒక సేవకులను కూడా పోషించే జీవితం. ఈరోజు ప్రపంచం అంతా కరువురాలి. సంఘ కాపరిని ఎవరు పోషించాలా? మాకే లేదన్నా, నువ్వు బలవాడివే, మాకే లేదు. మీకెందుకు లేదు? ఆమె హీల అంటే మీరు యథార్థవంతులు కాదా? ఏంటన్నా తిరిగి మా దగ్గరికి తెస్తావు నువ్వు? ఇదెక్కడ న్యాయం? నిజమే. వాట్ ద బైబిల్ సేస్, ఆయన చెప్పాడంటే జరుగుతుంది. ఎలాంటి స్థితులైనా నువ్వు పోషించబడతావు, ఇతరులను పోషిస్తావు. ఇది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప ధన్యత. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఎప్పుడు యథార్థ జీవితము కలిగి ఉన్నప్పుడు. మీకు తెలుసులేదు, చర్చి రేటు కట్టేసిన, దేవునికి స్తోత్రం, టికెట్ బుక్ చేసుకున్నా వచ్చిన. జోబ్లో చాలా తక్కువ, ఈరోజు పర్సులో చాలా తక్కువ వచ్చిన. ఎక్కడో బాగా బల్లా ఉంది కదా, వచ్చిన ఏం సిద్ధపాటు లేదు, ఏంటి వేసయ్యా అని ఎందుకో మనసు ఒప్పల. సిస్టర్ ఖాళీ నీళ్ళు కూడా లేయమ్మా అని చెప్పి, సాంబార్ కావాల్సిన అన్నీ మొత్తం ఏం కావాలో కందిపప్పు అన్నీ తీసుకొచ్చి పెట్టేసి, ఈరోజు భోజనం దేవుడు సిద్ధపాటు చేయడానికి కరువులో కూడా సిద్ధపాటు చేశాడు. అన్నీ చెప్తున్నా, కరువులో కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. వాడికి చెప్పలేదు, బ్రదర్కి చెప్పలేదు, అంత టైం కూడా లేదు. ముందు వండే దేవుడు చూసుకుంటాడు. అంటే ఎలాంటి కరువులో ఉన్న తను ఆయన సంఘాన్ని పోషించగలడు. ఎలాంటి కరువులో పోషించాడు. ఈరోజు నువ్వు యథార్థంగా ఉండాలి. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యథార్థత ఒక విధవరాలి యథార్థత అంత ఉంటే చాలట. ఎంత ఉంటే? ఒక విధవరాలి యథార్థత అంత ఉంటే చాలట. ఈరోజు నువ్వు యథార్థంగా ఉండు. దేవుడు ఎందుకు లేవనెత్తాడు? దేవుడు ఎందుకు నిలబెట్టాడు? దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకు దీవించాడు? నీ యథార్థను బట్టి నువ్వు దీవించబడతావు. నీతో పాటు నాలాంటి సేవకుల్ని ఏం చేస్తారు? పోషిస్తారు. మన ఊరికి వెళ్తా, బ్రదర్ కొంచెం కూరగాయలు పంపించాడు, బ్రదర్ పంపించాడు, ఇంకా డబ్బులు లేదు, పోషించాడు. దేవుడు పోషిస్తాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టే నీ జీవితంలో ఆశీర్వాదం. నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో పోషణ లేదు, ఎందుకు లేమిలో ఉన్నంటే నువ్వు యథార్థంగా జీవించగలవు. మనుషుల ముందు ఒక ప్రవర్తన, మనుషులు లేనప్పుడు ఇంకొక ప్రవర్తన, మనుషుల ముందు మాట్లాడితే మనుషుల తర్వాత ఒకటి, హృదయంలో ఒకటి, బయటికి ఒకటి. అబ్బా, దేవుడికి అసహ్యమైన నటించడము దేవుడికి అసహ్యమైన కార్యం. యథార్థంగా జీవించండి. యథార్థంగా బ్రతికితే దేవుడు ఏం చేయగలడు నాయన? మనల్ని పోషించగలడు. కరువులో ఫస్ట్ ఏంటి? కరువులో యథార్థవంతులకు పోషణ. ఫస్ట్ ఏంటి? రెండవదిగా చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం తీసుకోవాలి, చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉంటాడని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు
అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా సేవకురాలి కుటుంబాలకు పోషణ. సేవకురాలి కుటుంబాలకు, సేవకుల కుటుంబాలకు పోషణ అని అంటున్నారు. ఒక విధవరాలంట. ఈమె ఎవరట? ఈమె భర్త ఎవరట? శిష్యుడు, సేవకుడు. శిష్యుడు అంటే ఏంటి? సేవకుడు. అతను చనిపోయాడు. ఎలీషాకు చాలా మంది శిష్యులు, అందులో ఒకడు గేహాజీ. గేహాజీ. ఓకే, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎలీషాకి ఎంతో మంది శిష్యున్నారు. ఇక్కడ ఒక అతను చనిపోయాడు. ఆ సేవకురాలైన విధవరాలు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? అప్పుల బాధల్లో కూరుకొని పోయింది. అప్పుల బాధల్లో కూరుకొని పోయినప్పుడు ఆమెకు ఎంతమంది కుమారులంట? 2 కుమారులు. ఇప్పుడు అప్పులలో ఏం చేస్తున్నారంట ఆమెని? నీ కుమారులను మాకు దాసులుగా పంపించు అని ఆమెను వేదన పరుస్తూ ఉంటే, ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? ఈరోజు నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? తండ్రి లేని వాళ్ళు ఎంతమంది, తల్లి లేని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుని. ఆమె ఎంత నీతిపరురాలంటే, ఎంతగా దేవుని పైన ఆధారపడే వ్యక్తి అంటే, నేరుగా ఎవరి దగ్గరకు వచ్చింది తెలుసా? ఎవరి దగ్గరకు వచ్చింది? ఎలీషా దగ్గరికి వచ్చింది, సేవకుడి దగ్గరకు వచ్చింది. ఈరోజు నీ సమస్యను బట్టి, నీ అప్పుల బాధలను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ పిల్లల ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ పిల్లల ఆత్మీయ బ్రతుకుని బట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు? అసలు ఈరోజు పిల్లల్ని నడిపించే క్రమమే తెలియట్లేదు తల్లిదండ్రులకు. పిల్లల్ని నడిపించే క్రమమే తెలియదు. పిల్లల ఆత్మీయ జీవితాలు పాడైపోతే తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? గద్దించాలి, సరి చేయాలి, పిల్లల్ని దేవుడి మార్గంలో నడిపించాలి. ఈరోజు పిల్లలు అట్ట పోతుంటే తల్లిదండ్రులు అట్ట పోతా ఉన్నారు. పిల్లలకి ఏది నచ్చితే తల్లిదండ్రులకు అదే నచ్చుతా ఉన్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా పుట్టి, క్రైస్తవులుగా పెరిగినా కూడా ఇంట్లో పిల్లలు రక్షణలోనికి రావట్లేదు. రక్షణలోనికి వచ్చారే అనుకోండి, ఆ రక్షణలోనికి వచ్చిన వాళ్ళు దేవుళ్ళు సరిగా నడవకుంటే తల్లిదండ్రులు ఇంకా పాడు చేస్తున్నారు. కానీ సరిచేసి దేవుడు నడిపిద్దామన్న ఆశ తల్లిదండ్రులకు లేదు. కానీ ఈ విధవరాలైతే అలాగా లేదు. ఈమె భిన్నమైనది. ఈమె భిన్నమైనది. తప్పును తప్పు అని చెప్పగలిగే, సరైన నడిపింపులో నడిపించగలిగే ఆత్మీయ జీవితం ఆమెకుంది. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్నారు, పిల్లల్ని సరి చేసుకుంటున్నారు, పిల్లల్ని దేవుళ్ళు నడవండి అని చెప్తున్నారు, వారి కొరకు కన్నీరు గారుస్తున్నారు. ఆలోచించండి. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను కొట్టనికి పోతున్నారు, తల్లిదండ్రుల మీద లేపనికి పోతున్నారు, తల్లిదండ్రులను హీనంగా మాట్లాడుతూ ఉన్నారు, నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన క్రైస్తవులుగా జీవిస్తున్నారు. క్రైస్తవ కుటుంబాలు తెలుసు. ఇదేనా మన జీవితంలో? మన కుటుంబంలో ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉందో మన జీవితాలు అంతే. దేవుడికి ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడికి ఎలా దీవిస్తాడు. మీ పిల్లల్ని బాల్యం నుంచి ఏం చేయాలంటే కొట్టి పెంచాలంట. మీ పిల్లలకు తప్పు అంటే తప్పు. ఈ విషయంలో మా అమ్మగారు చాలా మంచి పెంపకం. నిజంగా చెప్పాలి, ఏదన్నా ఆమెకు వ్యతిరేకంగా చేస్తే మాతో మాట్లాడదు. మా అమ్మ కనీసం పలకరించదు, పైపెచ్చు బెల్ట్ తీసుకొని వాంచదు, మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకుని అమ్మా క్షమించు, ఇంకోసారి తప్పు చేయను, ఇంకొకసారి నీకు ఎదురు. ఇప్పుడు మా అమ్మకి ఎదురు చెప్పాలి భయం. ఎంతమంది తల్లిదండ్రులు నిజంగా ఒక మంచి నడవడికలో చూస్తూ ఉన్నారు. పిల్లలు తన పిల్లలు దాస్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా పంపిస్తూ ఉన్నారు. నేను బాగుంటే చాలు, నా పిల్లలు ఎట్లా నశించిపోయినా పర్వాలేదు. తెలంగాణలో చాలా మందిని చూసాం, పిల్లల్ని పనులకు పంపించి దాస్యకారులు పెట్టేస్తారు. ఏమైనా సావరణం చేసుకో, నెలకి ఏం చేయాలా? డబ్బు. దేవుడి పైన ఆధారపడే తత్వం ఏది? దేవుడి పాదాలు పట్టుకొని బ్రతిమిలాడే తత్వం ఏది?
పిల్లలు నశించిపోతుంటే తల్లిదండ్రులు మొరపెట్టి పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాల్సిన తల్లిదండ్రులే ఈరోజు చాలామంది వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంకా హీనమైన స్థితిలోకి తీసుకెళ్తా ఉంటే దేవుడి కృప ఎప్పుడో కాపాడుతూ ఉన్నారు వాళ్ళని. లేదంటే మరణశైలిలో ఈరోజు చాలామంది ఉండాల్సింది. దేవుడు కాపాడుతున్నాడు తన కృప ద్వారా. అంతే. ఒక విధవరాలి పిల్లలకు దేవుడు విడుదల ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఎంతమంది ఊ అంటే మందిరాలకు వెళ్ళొద్దు, ఆ అంటే మందిరాలకు వెళ్ళొద్దు, అదేదో నాకు అర్థం కాదు. ఇంట్లో కొట్లాడుకుంటే మందిరాలకు వెళ్ళొద్దు, వీధిలో కొట్లాడుకుంటే మందిరాలకు వెళ్ళొద్దు. ఇది ఒక భయంకరమైన దురాత్మ శక్తి. వాళ్ళ ఆత్మీయ జీవితాలు వాళ్ళే సర్వనాశనం, వారి యొక్క మరణానికి వాళ్ళే పునాదులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలి? గద్దించాలి, తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించాలి. ఈరోజు పిల్లలు చూడండి, ఎంతమంది పిల్లలు మన మందిరాల్లో ఉన్నారు. వాళ్ళ ఆత్మీయంగా ఈరోజు మందిరాల్లో ఉన్నారని దేవుని కృప. వారి పెంపకము చాలా మంచి పెంపకం. ఈరోజు ఎంతమంది మందిరం లేకుండా బయట తిరుగుతూ ఉన్నారు చూడండి. ఆలోచించండి. ఒక విధవరాలి ఆత్మీయ జీవితము తన పిల్లలను దాస్యపు కాడిలోనికి వెళ్లకుండా విడుదల దయచేసుకున్నాడు. విడుదల దయచేశాడు దేవుడు. ఆమె ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆమె ఆత్మీయ బ్రతుకును బట్టి, ఆమె ప్రతి విషయంలో దేవుని ముందుగా పెట్టుకుంది కనుక. ఎంతమంది దేవుని ముందుగా పెట్టుకుంటారో ఆలోచించండి ఒకసారి. చాలామంది అంటారు, అన్న నువ్వు బల్లెవాడివే, నేను చాలా ప్రార్థన పరుడిని, చాలా ప్రార్థన పొర్రాల్ని అని చాలామంది అనుకుంటారు. ఒకసారి ఈ మాట చెబుతాము. కీర్తనల గ్రంథం 36 అనుకుంటాను. ఒక్కసారి తీయండి. దావీదు రాసిన కీర్తనలు 36. ఇది కాదు, ఒక్క నిమిషం. 9:10 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 9:10 చూడండి ఒకసారి. విడిచిపెట్టువాడు కాదు. 5:13 కదా. సారీ, కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటివి, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటివి. అయినను నా ప్రార్థన నా ఎదులోనికే తిరిగి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఉపవాసాలు ఉంటారంట, బాగా ఏడుస్తారంట. ఉపవాసాలు ఉంటారంట, బాగా ఏడుస్తారంట. కానీ వారి ప్రార్థన చేస్తే తిరిగి ఆ ప్రార్థన పైకి వెళ్ళకుండా మళ్ళీ ఎక్కడికి వస్తుందంట? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మొర పెడుతున్నాను, నేను గట్టిగా ఉన్నాను, నేను దేవుళ్ళు ఆనందిస్తున్నానని ఒక అపోహలో ఉండొద్దని దయచేసి. ఒక అపోహలో జీవించదండి. యథార్థమైన హృదయము కలిగిన వారికి ఏ మేలు. ఈరోజు మన జీవితాల్లో మేలు ఎందుకు లేవు? ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు? ఎందుకు మనం చేసిన ప్రార్థన తిరిగి మన హృదయంలోనికే వచ్చి ఈడ ఆగిపోతుందంట? ఎందుకు? నీ యొక్క నడవడిక దేవుని ఎదుట సరైనదిగా కనిపించట్లేదు. నీ ప్రార్థన ఈ బేడగది దాటి బయటికి వెళ్ళట్లేదు. ఓ ప్రార్థన పరురాలా, ఓ ప్రార్థన పరుడా, నీవు దేవుని ఎదుట యథార్థంగా కనిపించట్లేదన్న సంగతి కనీసం నీకు తెలుస్తా ఉందా? ఆలోచించండి. ఒక విధవరాలు మొర ఎలీషా విన్నాడు. ఈరోజు నీ మొర ఎందుకు వినట్లేదు? ఈరోజు నీ బిడ్డలు దాస్యంలో ఎందుకుంటున్నారు? నీ కుటుంబము దాస్యంలో ఎందుకు పట్టబడుతుంది? ఆలోచించండి. ఒక అన్యుల కుటుంబంలో దాస్యంలో ఉన్నా నేను పెద్దగా బాధపడింది, అది మనకు సంబంధించింది కాదు. ఒక క్రైస్తవ కుటుంబాలు ఈరోజు దాస్యం కాడుల్లో ఉంటున్నారంటే, వారి పిల్లలు దాస్యంలో ఉంటున్నారంటే ఎంత దుఃఖమైన, ఎంత బాధ కలుగుతారు తెలుసా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు ఈ విధవరాలాగా ప్రతి విషయంలో దేవుడిని అంటుకోవాలి. నీ ప్రార్థన ఈ మేడగది దాటి పైకి వెళ్ళాలి. నీ ప్రార్థన తిరిగి మన హృదయంలోకి రాకూడదు. ఇంత సమృద్ధి అంటే తన బిడ్డలు విడుదల అయ్యేంత సమృద్ధి ఇచ్చారంటే ఎలీషా.
ఎట్లా? ఈరోజు మనము చాలా ప్రయాసపడుతుంటాం, ఏం వ్యాపారం చేయాలనో, ఎంత డబ్బులు వస్తాయో ఏమో. దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఏముంది? ఎలీషా అంటున్నాడు, నీ ఇంట్లో, నా ఇంట్లో ఏం లేదు అన్న అనుకోవద్దు. నీ ఇంట్లో ఏదో ఉంది. ఏముందంట? ఏముందంట? నూనె. నూనె అంటే చెప్పండి, నూనె అంటే బెరగా చేపలు వినండి గచ్చిగా. ఆ నూనె లేకే 5 మంది 10 మంది కన్యకలు బయలుదేరితే నూనె లేక ఏమైపోయారు? ఏమైపోయారు? ఈమె కుటుంబంలో ఏముందంట? ఏముందంట? చెప్పండి, ఏముందంట? ఏముందంట? నూనె ఉంది. ఏం కష్టపడొద్దమ్మా, నీ ఇంట్లో ఉండే నూనె తీసుకోరా. నీ ఇంట్లో ఆత్మ ఉండాలి, నీ ఇంట్లో ఆత్మ దీపం వెలుగుతుండాలి, నీ ఇంట్లో ఆత్మ వెలుగు తాకిన ఎప్పుడు ఉండాలి. అదే తీసుకొని రా, నేను ఆశీర్వదిస్తాను. సమృద్ధి పోస్తా ఉంటే సమృద్ధి పోస్తా. మన ఇంట్లో ఏముంటాయి తెలుసా? చీకటి అంతకాలం దురాత్మ శక్తులు బలంగా మనలో తిరుగుతూ ఉంటాయి. ఎట్లా తిరుగుతూ ఉంటాయి? బలంగా. ఈ మధ్య ఏమో ఈ వారం అంతా కళ్ళకి ఏదో దిగ్గదిగా కనిపిస్తా ఉంది, నాకేదో అర్థం కావట్లే. ఆ పైనుంచి గాల్లో ఉండే ఆ వేడో అర్థం కాదు, ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చున్న ఆ గాల్లో తిరిగేవన్నీ కనిపిస్తా ఉంటాయి. ఏ వ్యాధి, కొత్త వ్యాధి వచ్చిందో భయం వేస్తా ఉంది. నాకు ఏ వ్యాధి ఆయన ఇదేంటి? అంతేకాదు దురాత్మ శక్తులు మనకు కనిపిస్తా ఉంటే సిస్టర్ గారికి మనకు కనిపిస్తుంటాయి. ఉలకదు పలకదు, ఏం పులకడంలో పలకడం అంటే ఎంతో వాడు కనిపిస్తుంది అంటాడు. ఇది ఎక్కడ తాకినాడు? ఏస్తున్నావునా కాల్ చేస్తాను, నాకు కనపడవుగా. ఏస్తున్నావునా కాల్ చేస్తాను, పో సాధారణ అయిపోతాయి. యథార్థవంతుల కుటుంబాల్లో ఆత్మ నూనె ఉండాలి. ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉన్న ఇంట్లో విడుదల, ఆత్మ ఉన్న ఇంట్లో విడుదల. అది చీకటి శక్తి కానీ అంధకారం కానీ నీ బిడ్డలు విడుదల పొందుకోవాలంటే, నువ్వు విధురాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కావచ్చు, కానీ నీ బిడ్డలు విడుదల పొందుకోవాలి. నీ బిడ్డలు రక్షణలోకి రావాలి. నీ బిడ్డలు సేవకులుగా మార్చబడాలి. నీ బిడ్డలు ఆత్మను పొందుకోవాలి. నీ బిడ్డలు మహిమకరంగా మార్చబడాలి. తల్లిదండ్రి అయినా మీరు ఏం చేయాలి? నీ కుటుంబంలో ఎల్లప్పుడూ నూనెను పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? నూనె. ఆమె కాడ పిండి ఉంది, పిండితో పాటు నూనె ఉంది. ఇదో నీ కుటుంబంలో నూనె ఉందా? నీ కుటుంబంలో నూనె ఉందా? ఆలోచించు. ఆ నూనె నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ నూనె నిన్ను దీవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ అనే ఆ అనుభవాలు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలి. నీ బిడ్డలకు రక్షణ లేదనుకున్నావు? మీ బిడ్డలకు రక్షణ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన బిడ్డలు ఎక్కడో ఉంటారు. రక్షణ ఎవరిస్తారు? ఆత్మదేవుడే. నీ కుటుంబంలో సమృద్ధిగా ఉండాలి. ఆయన రోజు పాడుకోండి, దేవా నా కుటుంబము నీ సేవకే అంకితము, ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలుమా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను? ఎందుకు ఇంకా నా బిడ్డలు దాస్యంలో ఉన్నారు? ఇంకా ఎందుకు నా వారంతా దాస్యపు జీవితాలు జీవిస్తున్నారు? నీ కుటుంబం ఈరోజు ఎందుకు ఆశీర్వాదకరంగా లేదు? నీ కుటుంబం ఎందుకు ఈరోజు మహిమకరంగా లేదు అంటే నీ గుడ్డిలో నూనె లేదు. నూనె రావాలంటే ఏం చేయాలా? నూనె రావాలంటే ఏం చేయాలా? నూనె రావాలంటే ఏం చేయాలమ్మా? తెచ్చుకోవాలా. నూనెని అంగట్లో వచ్చి తెచ్చుకోవాలా. ఒకరోజు దర్శనం, అది కళ కాదు, దర్శనం. ఒక మంచి ప్లేస్. ఆ ప్లేస్ ఇక్కడ ప్లేస్ కాదు, ఏందో అంత కాశ్మీర్లో ఉంటారు, చూసినావా? కాశ్మీర్లో అలాంటి ప్లేస్ అమ్మా. ఇది విచిత్రమైన షాపులు, ఎవడు డబ్బులు ఇవ్వట్లేదు, ఎవడు అమ్మేవారు ఉన్నారు కానీ డబ్బులకి ఫ్రీ ఇస్తున్నారు. మొత్తం డబ్బులు తీసుకోవట్లేదు, మొత్తం ఫ్రీ. అక్కడే పొయ్యిలు ఇస్తున్నారు, అక్కడే వండుకొని తినమంటున్నారు. నేను ఒక దుకాణానికి వెళ్ళి నాకు అవి కావాలంటే ఆయన నవ్వుతున్నాడు. తీసుకో అని చెప్తున్నాడు, నవ్వుతా ఉన్నాడు. నేను చూసి ఏమో పైన నాసేపు చూసి నవ్వుతా ఉన్నాడు అని నేను అనుకున్నాను. నవ్వుతా ఉన్నాడు. సరే, నాకు కావాల్సిన కార్యక్రమాలన్నీ అవన్నీ తీసుకుని ఎక్కడికో వెళ్ళి వండాలని నేను ప్రయాసపడతా ఉంటే
మరలా నా దగ్గరకు వచ్చి నవ్వుతా ఉన్నాడు. దాని తర్వాత అర్థమైంది అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఈరోజు నేను ఆ అంగడికి వెళ్ళి ఫ్రీగా తెచ్చుకున్నానమ్మా. వాగ్దానము చేయబడిన ఆత్మ, యావేలు గ్రంథంలో దేవుడి నీకు ఇచ్చిన వాగ్దానపు ఆత్మ, ఇదిగో సర్వజనుల మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. అంగడిలో దొరుకుతుంది, తెచ్చుకోపోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అంగడిలో దొరుకుతామని తెచ్చుకోకపోండి. నేను తెచ్చుకున్నాను ఫ్రీ. నాకు అర్థం కాల ఆత్మీయ సత్యం ఏంటి, అందరూ ఫ్రీగా తీసుకెళ్తా ఉన్నారు, నాకు అర్థం కాల. ఫ్రీ, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తున్న ఫ్రీ. నీ కుటుంబంలో ఆత్మ ఉండాలి, నీ కుటుంబంలో నూనె ఉండాలి, విడుదల వస్తుంది, దాస్యపు కాళ్ళు ఉండవో, నీ కుటుంబం అంతా పోషించబడుతుంది. ఈరోజు నువ్వు వాగ్దానం చేయబడిన ఆత్మను ఫ్రీగా తెచ్చుకుంటా. నీ ప్రార్థన దయచేసి రండి. నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలిగా, నీ ప్రార్థన మళ్ళా తిరిగి నీ హృదయంలోనికి రాగు. జాగ్రత్త. కరువులో ఆమెకేం కలిగిందమ్మా? కరువు. ఆ విధురాలకు ఏం కలిగింది? కరువు. తన బిడ్డలను కోల్పోయే కరువు అది. అప్పుల బంధకాలు కలిగిన కరువు అది. అప్పుల బాధలు కలిగిన కరువు అది. కానీ దేవుడు విడుదల ఇచ్చాడు, దేవుడు పోషించాడు, సమృద్ధి ఇచ్చాడు. ఈరోజు నీకెందుకు ఇవ్వడు? నీకెందుకు ఇవ్వడు? నీకెందుకు ఇవ్వడు? ఆలోచించండి. నీ కుటుంబంలో ఏముండాలమ్మా? మొట్టమొదటిగా దేవుడు ఎవరిని పోషిస్తాడట? యథార్థవంతులు. రెండవదిగా ఏది మన కుటుంబంలో ఉంటే పోషణ వస్తుంది? ఆత్మ. దేవుడి మన కుటుంబంలో ఉంటే పోషణ వస్తుంది. మూడవదిగా చూద్దాం, ఆదికాండము 41వ అధ్యాయము 53వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 53వ వచనం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరంలో ఆరంభమాయను గాని ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండేను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపు దగ్గరకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని. మూడవదిగా కరువులో కుటుంబాన్ని పోషిస్తాడు దేవుడు. ఏం చేస్తాడమ్మా? కరువులో కుటుంబాలను పోషిస్తాడు. అప్పట్లో ఐగుప్తు దేశం అంత బలమైన రాజ్యము ఏది లేదు. కరువు అంట కేవలం ఐగుప్తుకు మాత్రమే కాదు, ఎవరికి? అప్పట్లో ఉన్న ప్రపంచానంతటికీ కరువు వచ్చింది. ఎవరికైనా అప్పట్లో ఉండే ప్రపంచానంతటికీ కరువు వచ్చింది. యాకోబు ఎక్కడున్నాడు? కరువు వచ్చినప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? కానాన్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కానాన్లో ఉన్నాడు. అవునా కదా? ఐగుప్తులో కరువు వచ్చింది, కానాన్లో కరువు వచ్చింది. అసలు ఎక్కడ చూసినా కరువే. సమృద్ధి ఎక్కడుంది? ఐగుప్తులు ఎవరి దగ్గర ఉంది? సమృద్ధి ఎక్కడుంది? యోసేపు దగ్గర ఉంది. ఈరోజు ప్రపంచం అంతా కరువు వచ్చిన క్రైస్తవుడి కుటుంబం దగ్గర ఏముంటుంది తెలుసా? ఏముంటుంది తెలుసా? సమృద్ధి ఉంటుంది. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తిని దేవుడు బానిసగా, ఈరోజు ఎవరైనా బానిసగా పెట్టి శోధనలు పెట్టి దేవుడు శ్రమ పెట్టి ఎక్కడికైనా పంపిస్తుంటే మా జీవితాలు ఇవి, మా బతుకులు ఇవి మనం చాలా బాధపడతా ఉంటాం. బానిస నుంచి ఎలా మార్చగలడు? ఎలా మార్చగలడు? మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. అయ్యో, నేను నా అన్నదమ్ములను మోసం చేశారు, నా తండ్రి ఇంటికి నన్ను దూరం చేశారు, ఈరోజు నేను బానిసగా ఉన్నాను, ఈరోజు నా బ్రతుకంతా బానిస బ్రతుకు, నా బ్రతుకంతా బానిస జీవితం, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నేను దేవుడిని నమ్మినా కూడా నన్ను చెరసాల్లో పడేశారు అని యేసేపు నిజంగా అనుకుంటే
యేసేపు జీవితం ఇంకో రకంగా ఉండేదేమో. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు వస్తున్నాయేమో. ఎందుకు నన్ను దేవుడు ఒంటరిగా పెట్టాడు? ఎందుకు దేవుడు ఇంకా నాకు ద్వారాలు తెరవట్లేదు? ఏమైంది? నాకు ఒక్కదానికి బంపర్ ఆఫర్ ఎందుకు? నాకు ఒక్కడికి బంపర్ ఆఫర్ ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మామూలు వ్యక్తి కాదట నాయన, నువ్వు మామూలు వ్యక్తి కాదట, నువ్వు ప్రధానులలో ప్రధానుడు అట. నువ్వు బానిసత్వం చేయొచ్చు, నువ్వు బాధపడచ్చు, నువ్వు దుఃఖపడచ్చు, నువ్వు వేదన పడచ్చు, అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక్కడి బాధపడచ్చు. కానీ నువ్వు ప్రధానుల్లో ప్రధానుడిగా దేవుని చేయబోతున్నాడు. ప్రధానుల్లో ప్రధానిగా నేను ఉంచబోతా ఉన్నాడు. దిగులు పడద్దు. ఈరోజు నిన్ను అలా ఉంచుతున్నాడంటే నేను గొప్ప చేయబోతున్నాడని అర్థమో, నీ ద్వారా నీ కుటుంబాన్ని పోషించబోతున్నాడని అర్థమో. ఐగుప్తు ప్రజలందరూ దాస్యం కోసం ధాన్యం కోసం మొరపెడుతున్నప్పుడు తాళం చెవుడి దగ్గర ఉందంట, తాళం చెవుడి దగ్గర ఉందంట, యేసేపు దగ్గరే ఉంది. యాకోబు అంటున్నాడు, ఎందుకు మీ ముఖాలు మీరు చూసుకుంటున్నారు? పోండి, కొడుకులో చెప్తాడు, ఐగుప్తుకు పోండి, పోయి ఏం తేవాలంట? మనం బ్రతకడానికి ధాన్యము తీసుకోవాలి. ఓ క్రైస్తవుడా, నిజంగా నువ్వు దేవుని చిత్తంలో నడుస్తే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, నువ్వు శ్రమ పడవచ్చు, నువ్వు బాధపడవచ్చు, నువ్వు దుఃఖపడవచ్చు, నువ్వు వేదన పడవచ్చు, నిన్ను నీ వారి నీచపడవచ్చు, నీ కుటుంబమే హీనంగా చూడొచ్చు. అయినా కూడా రాబోయే రోజుల్లో నీ కుటుంబాన్ని అంతటినీ పోషించేవాడు నీవే. నీ ద్వారా నీ కుటుంబం పోషించబడబోతా ఉంది. నీ కుటుంబానికి పెద్దగా నువ్వే మారబోతా ఉన్నావు. నీ కుటుంబానికి నీవే వెలుగుగా ఉండబోతా ఉన్నావు. ఈరోజు దేవుని చిత్తానికి ఎంతమంది లోబడతా ఉన్నారు? దేవుని చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కళ్ళు తన కుటుంబాన్ని పోషించగలరు. యేసేపులాగా ఎంతమంది దేవునికి విధేయత కలిగి ఉంటున్నారు? ఎందుకు దేవా నా జీవితంలో మేలులు చేయం? ఎందుకు దేవా నా జీవితంలో ఆశీర్వాదాలు తెచ్చాం? ఎందుకు దేవా అందరూ లోకమంతా సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు వివాహమైన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ద్వారాలు తెరవట్లేదు, నాకెందుకు ఈ బంపర్ ఆఫర్లు ఇస్తున్నావు నాయన అని దేవుని మనము అనకూడదు. అందుకే ఆయన అంటున్నాడు ఆ మాటకు, నిర్గమకాండం అనుకుంటాం, అది సరే, అది మళ్ళీ చూస్తాను. మనం అంటుంటాం కదా, అలా అస్సలు మనం అనుకుంటాం. జీవితంలో దేవుడు ఏది చేసినా మేలు కొరకే. ఎంతమంది కుటుంబాలను పోషించే వ్యక్తులుగా ఉంటున్నారు? దేవుడు మాత్రమే పోషిస్తాడు, అది నీ ద్వారానే. ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి తలకు. ఈరోజు నువ్వు బ్రతకాల్సింది యేసేపులాగంతే. ఏం కష్టపడిన అవసరం లేదు. బాధ వచ్చినా లోబడు, అవమానం వచ్చినా లోబడు, దాస్యంలోకి వెళ్ళినా లోబడు, చింత వచ్చినా లోబడు, ఇరుకొచ్చినా లోబడు. కానీ మనకేం వస్తుంది తెలుసా? దీనికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఇది తెలిస్తే అయిపోయాయి. ఎవరు నాకు ఏదో వాట్సాప్లో పంపించారు, పిచ్చుకలు అరుస్తూ ఉండే పాపం. ఆడ పిచ్చుక మగ పిచ్చుక అరుస్తూ ఉంది, ఆడ తాంబేలు మగ తాంబేలు అరుస్తూ ఉన్నారు. ఈరోజు స్త్రీలకు నోరులే కంట్రోల్ చేసుకోవాలి, పురుషులు నోరులు కంట్రోల్ చేసుకోవాలి. ఆలోచించండి, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నామా? అంటే ఆశీర్వాదాలు లేకుండా ఉంటున్నామా? దేవుడికి కళ్ళు లేవా, నన్ను చూడడా, చెవులు లేవా, నా ప్రార్థన వినడా? నువ్వు అనుకోవద్దు. నిన్ను కడుతున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యం చేయడానికి కడుతున్నాడు. ఎవరైతే ఏలెత్తి చూపించారో రేపు నువ్వే వారిని పోషించబోతా ఉన్నావు, నువ్వే వారిని సాకబోతున్నావు, నువ్వే వారిని ఆదరించబోతా ఉన్నావు, నువ్వే వారిని దగ్గర తీసుకొని రాబోతా ఉన్నావు. నిన్ను కడుతున్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు కట్టించుకుంటాడు. శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతుంటాడు. ఆ నొప్పిని భరిస్తే ఎలా అవుతుంది తెలుసా? మంచి అందమైన రూపం వస్తుంది మనకి. ఈరోజు ఎంతమంది ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు? పాటలు పాడమంటే మన వాడతాం. నేను వెళ్ళే మార్గము నా యేసు
తెలుసా తెలుసా? అబ్బా, మనం ఏమంటాం? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. మనం పాడతాం, శోధించబడుటపయ్యా నన్ను ఆశీర్వాదముతో నింపయ్యా అని మనం పాడతాం. శోధించబడితేనే కదా సువర్ణంగా మార్చబడింది. ఆ శోధన వచ్చేసరికి దేవునికి ఇన్ని పెడతాం. అక్షింతలు ఎన్నేస్తాము అక్షింతలు దేవునికి ఎన్నేస్తాం. ఈరోజు కరువులో 7 సంవత్సరాల కరువులో, ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాల కరువులో కూడా తన కుటుంబాన్ని ఏసేపు పోషించాడంటే తను కట్టబడ్డాడు. ఈరోజు నువ్వు కట్టబడుతున్నావా? నువ్వు కట్టబడే జీవితం నీకుందా? ఏసేపులాగా నువ్వు కట్టబడుతున్నావా? లోబడుతున్నావా? యథార్థంగా ఉంటున్నావా? ఒక స్త్రీ మీదికి వస్తే పారిపోయాడు, నాకొద్దు ఈ సాంగతి. ఇలా నువ్వు ఉంటున్నావా? ఏసేపులాగా జీవిస్తే మనం కుటుంబాన్ని కడతామండి. అలాగ లేకుంటే మనము కట్టలేము. కరువులో కూడా నీ కుటుంబాన్ని ఏసేపులాగా నువ్వు పోషించాలి. 3వదిగా. 4వదిగా చూద్దాం. ఈడవుడి కష్టం. నేను అడుగుతాను, ఇది మీరే చెప్పాలి. నేను అంశం చెప్తాను, మీరే సమాధానం చెప్పాలి. కరువులో సంఘమును పోషించెను. కొత్త నిబంధన. కరువులో సంఘమును పోషించెను. సైడ్ హెడింగ్, 4వ సైడ్ హెడింగ్. కొత్త నిబంధనలో ఎక్కడ కరువు వచ్చింది, ఎవరు పోషించారు? మీరు చెప్పాలి, నేను చెప్పాలి. శ్రద్ధగిరండి. సైడ్ హెడింగ్, కరువులో సంఘమును పోషించెను. ఎవరు పోషించారు? ఎప్పుడు పోషించారు? ఎక్కడ పోషించారు? కొత్త నిబంధన చెప్పండి. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. గట్టిగా 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 చదవండి. ఇది చదవాల్సిందే. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. 34. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అమ్మా అది కదా 34 కాదు సరే, ఈ లోపల ఇది చదవండి. మత్తయి సువార్త 15:32 చదవండి. మార్కు నేను చెప్తాను. 6:34 మార్కు. సరే, మత్తయి 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. నేటికి 3 దినముల నుంచి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. ఆమేన్. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహము తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అని. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని. ఒక 3 రోజులు ప్రసంగం. ఎన్ని రోజులమ్మా? కూటాలు అన్నమాట. అప్పట్లో, ఆ కాలంలో కూటాలు. ఈ మార్కులో చదవండి. అసలు ఎంత గొప్ప మాట అంటే 6వ అధ్యాయం 34 వచనం చదివితే నేను చదువుతాను. గనుక యేసు 33 చదువుతాను. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తయి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది. ఎట్లా వచ్చారంట? కూటాలకి కూటాలకి ఎడపోవాలంట పరిగెత్తుకుంటా. ఆసక్తి 3 దినాలు ఉపవాస కూటాలని. ఏంటమ్మా? ఎక్కడ? కొండ మీద 3 దినాలు ఉపవాస కూటాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. 3 దినాలు తిండి లేకుండా కూటాలు చేశారట. 3 దినాలు ఏమున్నాయి? తిండి లేకుండా. రోజు సంఘాన్ని క్రీస్తు పోషించగలడు. సంఘాన్ని ఏం చేయగలడు క్రీస్తు? సంఘంలో ఏమైనా ఉన్నాయా? సంఘానికి ఏమి లేవు, ఖాళీ.
సంఘంలో ఎవరున్నారు? క్రీస్తు ఒక్కడే ఉన్నాడు, మిగతాదంతా ఖాళీ. 5,000 మందికి పైగా ఉన్నారట. కేవలం పురుషులు 5,000 మంది, అంతకు పైగా స్త్రీలు పిల్లలు కూడా ఉండొచ్చు. అలా కదా. ఆ సంఘంలో ధనధాన్యములు ఉన్నాయా? రొట్టెలు ఉన్నాయా? సమృద్ధి ఉందా? ఏమీ లేవు. ఎవరున్నారు? ఒక్కడు. ఎవరున్నారు? ఒక్కడు ఉన్నాడు. నీ సంఘంలో ఎవరున్నారు? క్రీస్తున్నాడా? లేదా అపవిత్ర ఆత్మతో ఈ సంఘం నడిపించబడతా ఉందా అనేది జ్ఞాపకం చేసుకుంది. సంఘములో క్రీస్తున్నప్పుడు సంఘం ఏం చేయబడతా ఉందమ్మా? ఏం చేయబడతా ఉంది? ఎక్కడి నుంచి తెచ్చాడా? హామ్ డూ ఫట్ అని రా దిగిరా అన్నాడా? సమృద్ధి. అబ్రక దబ్ర దబ్రక అబ్రా అన్నాడా? ఏమన్నా? వాట్ యు ఆర్ హ్యావింగ్, I have bad అన్నయ్యా అంటావా? నీ దగ్గర ఏముంది? అదే చెప్తున్నాడు ఫస్ట్ నుంచి. క్రీస్తు ఉంటే నీ దగ్గర ఏది ఉందో దాంతో దీవిస్తాడు. సంఘం పోషించబడేది నీతో. అక్కడ సంఘంలో ఒక చిన్నవాడి దగ్గర ఏముందంట? 5 రొట్టెలు. అదే ఆయన ఎక్కడి నుంచో బయట నుంచి అద్భుత కార్యం చేయాల. ఒక విశ్వాసి కుటుంబాన్ని దీవించాడు, ఒక విశ్వాసి కుటుంబాన్ని చిన్నవాడిని దీవించాడు. అవి ఎంతగా మారిపోయాయి? కరువులో కూడా సంఘాన్ని క్రీస్తు పోషించగలడు. మన సంఘం పోషించబడాలంటే మన సంఘంలో ఎవరుండాలి? క్రీస్తు. ఆయనంటే ఎలాగైనా పోషించబడతాడు. ఆయనంటే ఎలాగైనా సంఘము సమృద్ధిగా ఉంచాలి. వాక్యమైన, ఆరాధనైన, ఆత్మతో నడిపింపు కార్యాలైన కరువు లేకుండా ఉంటాయి. కరువు అంటే ఫుడ్డే కాదు, నడిపింపు. సంఘాలకు కావాల్సింది ఏంటమ్మా? నడిపింపు. ఈరోజు సంఘంలో నడిపింపు లేకుంటే సంఘం విచ్ఛిన్నమైపోతుంది, సంఘం పాడైపోతుంది, సంఘం నశించిపోతుంది. తప్పుడు తప్పని చెప్పాలి, చెడును చెడని చెప్పాలి. అదే సేవకుడి యొక్క లక్ష్యం. అప్పుడే క్రీస్తు మన సంఘంలో ఉంటాడు. ఈరోజు మన సంఘంలో ఎవరున్నారు? మన సంఘంలో కరువు ఉందా? దేనికన్నా ఉందా? ఉందిగా. ఏం లేదా? ఆత్మల కరువు ఉందిగా. మరి లేదంటారు? ఆత్మల కరువు పోవాలంటే ఏం చేయాలా? రేపు వచ్చే ఆదివారం పార్వతమ్మ 5 రొట్టెలు 2 చేపలు నాకు వేసుకొని వస్తుంది. అంతేనా? క్రీస్తు రావాలి, క్రీస్తు ఉండాలి. ఆరాధన కరువు లేదు, స్తుతికి కరువు లేదు, ప్రార్థనలకు కరువు లేదు, మన సంఘంలో వాక్యానికి కరువు లేదు. ఆత్మల కరువు ఉంది. ఆత్మల కరువు పోవాలంటే క్రీస్తు మన సంఘంలో ఉండాలి. ఉపవాస ప్రార్థనలు మనము జరిగించాలి. ప్రార్థనలు అంటే మనం ఎంత దూరం పోతున్నాం తెలుసా? కిలోమీటర్లు పారిపోతా ఉన్నాం ప్రార్థనలు. ప్రపంచమంతా కరువున్న సంఘాలు మటుకు పోషించబడుతూనే ఉంటాయి. ఎందుకు తెలుసా? అక్కడ ఎవరుంటారు? కనుక మన సంఘంలో క్రీస్తును ఏం చేయాలి? ప్రతినిత్యం మనము ఆహ్వానించాలి. ఏం చేయాలా? రా దిగురా అని అనేరు. మళ్ళీ దేవుడి సింహాల్లో తగ్గించుకుని వేసారా వాళ్ళు రా అంటారు. మనం ప్రార్థించండి, దేవా ఎప్పుడు మా సంఘాన్ని కాపాడిగా నువ్వు, ఎప్పుడు మా సంఘాన్ని నువ్వే నడిపించు, మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రార్థించాలి. 5వదిగా ఆత్మీయ యాత్రలో పోషించిన దేవుడు. ఆత్మీయ యాత్రలో పోషించిన దేవుడు. ఆత్మీయ యాత్ర ఎవరికి జరిగింది నాయన? కదా. మన యాత్ర బాగా చెప్పారు. చంపలు కొట్టిన వాడికి వెరీ గుడ్. షీలోహు నుంచి నిజమే, షీలోహు దేవుడు రప్పిస్తున్నాడంటే మరి ఈ నుంచే పరలోకానికి ఇంకేం దారి ఉంది? కొత్త దారిపోతావా? ఆత్మీయ యాత్ర మన జీవితాలు అన్నమాట. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ బ్రతుకులు. మనం పుట్టుక మొదలుకొని ఇప్పటికి ఏం చేస్తున్నాము?
ఆత్మీయాత్ర చేస్తున్నాం. వాళ్ళు కానాన యాత్ర ఎట్లా చేశారో మనం కూడా ఆత్మీయాత్ర చేస్తా ఉన్నాం. ఈ ఆత్మీయాత్రలో ఇస్రాయల్కి ఏం కలిగింది? వెరీ గుడ్. నీళ్లు లేవు, ఆహారం లేదు, మాంసం లేదు, అంత కరువే. ఏంటైనా అంత కరువే, అంత బాధే. మన ఆత్మీయ జీవితంలో కూడా అన్ని కరువులు వస్తూ ఉంటాయి. ఏమొస్తూ ఉంటాయి? కరువులు వస్తాయి. మన 21 రోజు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత 22 రోజు ముఖాలు చూడాలి. పరిశుద్ధాత్మ తేజస్సు కాదు కనిపించింది, మాంసము తినే ఆశ కనిపించింది దినాలలో. అంటే ఆ వెలుగు చెప్తున్నా, అంటే మనమంతా ఇజ్రాయేలీలు కనుక చెప్తా ఉన్నా. ఈరోజు మన ఆత్మీయ యాత్రలో దేవుడు మనల్ని పోషించగలడు. ఏం చేయగలడు? మనకు మన్నా ఇవ్వగలడు, ఇంకా నీళ్ళు ఇవ్వగలడు, సమృద్ధిని సమస్తాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, మనం ఏం చేస్తున్నామంట? నిర్గమకాండం 22వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం. నీవు దేవుని నిందింపకూడదు, నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. చాలు. హల్లెలూయా. నువ్వు దేవుని నిందించొద్దు నీ యాత్రలో. నీ కానాను యాత్రలో, నీ ఆత్మయాత్రలో ఏం చేయకూడదంట? దేవుని నిందించొద్దు. ఆయన ఏది చేస్తే నీ మేలుకే చేస్తాడు. నీ కష్టంలో దేవుని నిందిస్తున్నావు, నీకు ఆహారం దొరకకుంటే ఆకాశం ఇచ్చిన దేవుడు నీకు ఇయ్యడా? నీకు ఇవ్వడా? ఇస్తాడు. నీళ్లు లేకుంటే అరణ్యంలో ఎక్కడి నుంచి ఇచ్చాడు? మనది చాలా మేలండి, సమృద్ధి. మనం బయటికి వెళ్ళినా కూడా కొండలు, 4 చెట్లు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అంతా ఎట్లుంటుంది? ఎడారి ప్రాంతము, అరణ్య చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కూడా బండ నుంచి నీళ్ళు రావడం ఏంటి అసలు? అది ఒక మహా అద్భుతం. వాడిని పోషించాడు. ఈరోజు నిన్ను ఎందుకు పోషించాడు? ఎప్పుడు పోషిస్తాడంట? నువ్వు ఆయన నిందించకూడదు. రెండవదిగా, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు. ఈరోజు సేవకులు మనం ఏం చేస్తున్నాం? శపిస్తున్నాము, నిందిస్తున్నాము, హీనపరుస్తాము. దానివల్ల మనం ఏమవుతుందో తెలుసా? కానాను యాత్రలో రాలిపోతాం. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో రాలిపోయే వ్యక్తిగానే ఉంటున్నావా? లేదంటే దేవుడిచ్చే మన్నాను తింటున్నావా? దేవుడిచ్చే మధురచనాన్ని తాగుతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు రాలిపోయే వ్యక్తిగానే ఉంటున్నావా? జోలపాట వాళ్ళట్టుంటుంది. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్తుంది జనాలకు. హల్లెలూయా, హల్లెలూయా. యారుండవు? రాలిపోతున్నాం. నిద్రలో పోయి రాలిపోతా ఉన్నామా? రాలిపోకూడదు. మనం ఏం పోకూడదు? రాలిపోకూడదు. నువ్వు తిండికి ఏడుస్తుంటావు, మాంసానికి ఏడుస్తుంటావు, నీళ్ళు లేకుండా ఏడుస్తుంటావు. నీ జీవితంలో ఏ సమృద్ధి కొంచెం తక్కువైనా మనకేం కావు తెలుసా? ఒక్క పూట కూడా ఆహారం తక్కువ కాకూడదు, ఒక్క వారం కూడా మాంసం తక్కువ కాకూడదు, ఒక్క నెల కూడా బట్టలు తక్కువ కాకూడదు. అసలు మనకి ఏది తక్కువ కాకూడదు. తక్కువైతే భయం వేసిపోతుంది. మనకు కూడా వస్తుంది, అమ్మా మా జీవితం ఎడిపోతుందో, ఈ వారం తినలేకపోయినాం, ఈ వారం ఈ నెల బట్టలు కొనలేకపోయినాం, ఈ నెల ఆనందించలేకపోయాం. ఆత్మీయాత్రలో నీకు సమస్తాన్ని దేవుడు అందించగలడు కదా. నువ్వెందుకు ప్రతి విషయంలో దేవుని దూషిస్తున్నావు? ప్రతి విషయంలో దేవుని నిందిస్తున్నావు? ఏమిరా నీ జీవితం పెట్టింది? నాదేముందిలే, ఆయనే చేశాడు. దేవుని నమ్ముకున్నా నా జీవితంలో ఏ వీరుడు జరగలేదు, అంతా ఆయనే. ఒకసారి అంటే సేవకు వచ్చిన కొత్తలో కాదు కానీ ఒక 2 years తర్వాత ఒకసారి మనకు కోపం వచ్చేది. ఎందుకు నన్ను పిలిచి బద్నాం చేస్తున్నావు? దేవుని అడిగింది నేను. నన్ను పిలిచి ఎందుకు బద్నాం చేస్తూ ఉంటాను? నన్ను పిలిచి ఎందుకు పాడు చేస్తున్నా? ఆ లోకమే బాగుండేది మనకి అని దేవుడితో చాలాసార్లు అన్నాను నేను, కొట్లాడండి. ఎప్పుడు మనం మాట్లాడదు, ఎప్పుడు మనం ఆయన నిందించేవారిగా, ఆయన దూషించేవారిగా ఎప్పుడు మనము ఉండనే ఉంటాము. ఈరోజు మనం దేనికి బాధపడకూడదు. ఆత్మీయ యాత్రలో ప్రతి విషయంలో ఇజ్రాయేలుని పోషించి ఇజ్రాయేలులకు విజయాన్ని అందించిన దేవుడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నిన్ను పోషించలేడా? నీకు విజయాన్ని అందించలేడా? కానానుకు నిన్ను చేర్చలేడా?
ఆలోచించండి. ఈరోజు ఎందుకు ఆత్మీయాత్రలో పడిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు, ఆత్మీయాత్రలు అరణ్యంలో వాలిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు? ఒకసారి వేళకి మీకే నేను వదిలేస్తా ఉన్నా. 6గా చూద్దాం. కరువులో నేను అంశం చెప్తాను, మీరే చెప్పాలి. చూద్దాం. పాత నిబంధన కరువులో ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు? కరువులో ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు? ఆ ప్రాంతానంతా జనుల కంటే ఈయన మాత్రమే ఆశీర్వదించబడ్డాడు. ఇంకా చెప్పండి. అబ్రహాం కాకుండా ఇస్సాకు కాకుండా యాకోబు. ఒక్క పేరు చెప్పాలి కరెక్ట్గా. ఇస్సాకు. కరువులో ఆశీర్వాదం చూసిన వ్యక్తి ఎవరు లేరు నాయన. కరువులో ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఆయన? ఏ దేశానికి వెళ్ళాడు? ఫిలిస్తీన్. అసలు ఈ ఇస్సాకు ఐగుప్తుకు పోయాడా? పోలేదమ్మా. ఫిలిస్తీన్ దేవుడు చెప్తాడు పోదు నాయన. అభిమేలెకు దగ్గరికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు ఆయన. అభిమేలెకు దగ్గరికి వెళ్తే అక్కడ ఈయన కరువులో విత్తనం వేస్తే సమృద్ధి అంట. ఆ దేశంలో ఎవరు ఈయనలాగా ధనవంతులుగా ఉండలేకపోయారంట. ఇది నేను నా సొంత ఊర్లో నాకు ఆశీర్వాదము, నా సొంత ఊర్లో నాకు దీవెనని చాలామంది దేవుడి సేవను విడిచిపెట్టి లేదంటే క్రైస్తత్వాన్ని విడిచిపెట్టి పరిగెడతా ఉన్నారు. నువ్వు ఏ దేశంలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, ఏ ప్రదేశంలో ఉన్నా ఆశీర్వదించగలడు. పత్తికొండలో బ్రదర్ దీవించబడతాడా? హైదరాబాద్ దీవించబడతాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడిని దీవించగలడు, ఆశీర్వదించగలడు. ఆ విశ్వాసం నీకుందా? అసలు నేను